ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. జూన్ 5. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. యోహాను సువార్త 6:27. విశ్వాసులముగా మనము ఆకలిగొనిన వారికి జీవాహారమును ఎట్లు ఇవ్వవలెనో ఎరిగి ఉండవలెను. మన ప్రభువు నష్టపడుటకు ఇష్టపడడు. యోహాను సువార్త 6:12. మన సమయమును వృధా చేయకూడదను పాఠమును మనము కూడా నేర్చుకుందాముగాక. మన డబ్బు కూడా వృధా చేయకూడదు, అనవసరముగా ఖర్చు చేయకూడదు. మనము లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. నేను వివిధ దేశములకు ప్రయాణము చేయటంలో 10 నెలలు గడుపు ఆధిక్యతను కలిగి ఉంటిని. ఆ నెలలన్నిటిలో నేను ఒక టూత్ బ్రష్, 2 టూత్ పేస్టులు, ఈ 3 వస్తువులను మాత్రమే కొంటిని. మరి దేనిని కొనుటకు దేవుడు నాకు స్వాతంత్రమునివ్వలేదు. ఎందుకనగా డబ్బును మరి ఎక్కువ ఉపయోగకరముగా వాడవచ్చును. నాకు ఏ కొరత లేకుండా దేవుడు నా అవసరతలన్నింటినీ పరలోకము నుండి తీర్చుచున్నాడు. ప్రభువు నాకు డబ్బు రూపంలో చాలా బహుమానములు ఇచ్చెను. అంతేగాక ఆ డబ్బును ఇతరులకు ఉపయోగించు ఆధిక్యతను ప్రభువు నాకు ఇచ్చెను. నేను మార్పు చెందిన ఆరంభంలోనే ఈ పాఠమును నేర్చుకుంటుని. నా క్రైస్తవ జీవిత ఆరంభములో ఎవరైనాను అడిగిన ఎడల ఇవ్వవలెనని లేఖనము చెప్పుచున్నది గనుక నేను చిన్న రాగి నాణ్యములను జమ చేసేవాడను. ఒకనాడు ఒక భిక్షకుడు నా యొద్దకు వచ్చి నన్ను భిక్షమడిగెను. నేను ఒక నాణ్యమును అతనికి ఇవ్వదలిచితిని గాని, ప్రభు, ఇది నా డబ్బు ఇచ్చుటకు నీకు అధికారము లేదనెను. నేను ఇవ్వవలనని అంటిని గాని ఇవ్వలేకపోతిని. అప్పుడు నేను, ప్రభువా, నేను ఆ విధముగా ఆలోచించలేదు అని చెప్పి తిని. కానీ ప్రభువు, అది నా ధనము, నేను నిన్ను క్రయము చెల్లించి కొంటిని, నీకు చెందినదంతయు నాదే. అది డబ్బైనను సమయమైనను సమస్తమును నాకు చెందినదే అనెను. నేను ప్రభువును క్షమాపణ అడిగితిని. అది ఒకవేళ చిన్న మొత్తమైనను నేను దానిని అనవసరముగా వ్యయపరచరాదని ప్రభువు నాకు బోధించెను. నీవు ఆకలిగొనినను దప్పిగొనినను నీ ధనము దేవుని చిత్త ప్రకారము ఖర్చు పెట్టుచున్నావని నిశ్చయము చేసుకొనుము. అప్పుడు నీవు ఇతరులకు ఎట్లు సహాయం చేయవలెనో తెలుసుకుందువు. అంతేగాక ఇతరులకు సహాయం చేయుటలో నీవెట్లు ఆనందించగలవో తెలుసుకుందువు. ఎంత కొద్ది మొత్తమైనప్పటికీ డబ్బు వృధా చేయకము. ఎందువలనగా అది నీ డబ్బు కాదు, దానిని ఖర్చు చేయకముందు నీవు ప్రార్థించవలెను. ఆయన నీ ద్వారా నీ చుట్టూను ఉన్నవారిని తృప్తిపరచగోరుచున్నాడు గనక ప్రతిసారి ప్రభు జవాబిచ్చు వరకు నీవు ప్రార్థించవలెను. నీ బలము విషయంలో కూడా అంతే. నీకు ఇష్టమైనన్ని సార్లు నిద్రించవచ్చునని నీవు చెప్పజాలవు. ప్రభువా, నేను అలసిపోతేనే నేను నిద్రించగోరుచున్నాను అని నీవు చెప్పవలెను. కానీ ఆయన, అది నా శరీరము, నీది కాదు, నేను క్రయము చెల్లించితిని అని చెప్పును. ప్రభువే నీ నిద్రను తన స్వాధీనమందుంచుకొననిమ్ము. ఆ విధముగా నీ ధనము, సమయము, బలము ద్వారా ఇతరులకు సహాయం చేయుటకు నేర్చుకుందువు. ప్రభు ఆశీర్వదించిన ఎడల చిన్న ముక్కలు కూడా ఆకలిగొనిన వారిని తృప్తిపరచు శక్తి కలిగి ఉండును. ఏదియును వృధా కాదు. నీవెక్కడికి వెళ్ళినను దేవుడు నీ ద్వారా పనిచేయుటను చూడగలుగుదువు. మన ఎడల ఆయన ఉద్దేశము అదియే. ఇతరులకు వర్తమానం ఇచ్చుటకు మనము జీవపు మాటలు కలిగి ఉందము. ఇతరులకు సహాయం చేయుటకు దైవశక్తిని కలిగి ఉందము. మనము ఏమీయును చెప్పకున్నను మన ఉనికి ఆశీర్వాదమును తెచ్చినదిగా ఉండగలదు. కొందరు వారి ఉనికి ద్వారా సంతోషము కలిగించువారుగా నుందురు. మన వైఖరి ఇట్లుండవలెను. ప్రభువా, ఆకలిగొనిన వీరిని తృప్తిపరచు ఆధిక్యత నిమ్ము అని ప్రార్థించుము. ఆయన తప్పక నీకు సహాయపడును. వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. మత్తయి సువార్త 14:16. ఇక్కడ మీరే అను పదమునకు నీవు, మీరు అని అర్థము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.